భగ్గుమన్న పశ్చిమాసియా, దక్షిణ లెబనాన్పై 100 యుద్ధ విమానాలతో విరుచుకుపడిన ఇజ్రాయెల్, ప్రతిగా రాకెట్ల వర్షం కురిపించిన హిజ్బుల్లా, 320 రాకెట్లు, డ్రోన్ల ప్రయోగం, నౌకాదళ అధికారి మృతి, 2 గాయాలు, 3 హిజ్బుల్లా ఫైటర్ల మృతి, ఇజ్రాయెల్కు పలు విమాన సర్వీసులు రద్దు, బెన్ గురియన్ విమానాశ్రయం మూసివేత, అదనపు బలగాలు మోహరిస్తున్న అమెరికా, పశ్చిమాసియాలో క్షణక్షణం భయం భయం. ఈగల్ అంతరిక్షయాన, గగనయాన్ ద్వారా వ్యోమగాములతో పాటు పంపనున్న ఇస్రో, మూత్రపిండాల్లో రాళ్ల అధ్యయనానికి వీలు. ఇసుక దోపిడీపై విజిలెన్స్, 2 జిల్లాల్లో భారీగా తవ్వేశారు, రేవుల్లో అక్రమాలపై ఆరా. గనుల శాఖ పూర్వ ఎండీ వెంకటరామరెడ్డిపై విచారణకు అనుమతి, నివేదిక సిద్ధమయ్యాక తదుపరి చర్యలు. బీసీ, ఈబీసీ, కాపు యువతకు వెన్నుదన్ను, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు. హైదరాబాద్లో ఎన్ఎంఎస్ఈతో ఒప్పందం. విదేశీ బ్యాంకుల నుంచే రాఘవ కన్స్ట్రక్షన్ గ్యారంటీ, ఆ సంస్థకు 3,986 కోట్ల విలువైన పనులు. రవాణా శాఖ రేటు కట్టింది. అది నేనే ఇది నేనే, పెన్షన్ స్కీమ్పై చంద్రబాబు ద్వంద్వ వైఖరి. ఉద్యోగుల మేలు కోసం వైఎస్ జగన్ సర్కారు మెరుగైన జీపీఎస్ తెస్తే వ్యతిరేకం. ఇప్పుడు తాను భాగస్వామిగా ఉన్న కేంద్రం అలాంటి పెన్షన్ తీసుకొస్తే నోరు మీద పని బాబు. కేంద్రంలో 2 టీడీపీ మంత్రులను వ్యతిరేకించిన వైనం. సిపిఎస్ జీపీఎస్ సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం అంటూ మేనిఫెస్టోలో హామీ. సీఎంగా పగ్గాలు చేపట్టాక ఆర్థిక శాఖ ద్వారా జీపీఎస్ అమలుకు గెజిట్ జారీ. 5 సెకన్లలో 2 పేలుళ్లు, ఎసెన్షియా ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ నివేదిక. వాస్తవ రూపంలోకి ఓఎన్జీసీ భారీ పెట్టుబడులు. ఎగ్జిబిషన్లో 42,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్న ఓఎన్జీసీ. నిరుద్యోగులతో చెలగాటం, వైద్య శాఖలో 18 నోటిఫికేషన్లు రద్దు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు. నిలిచిపోనున్న పారామెడికల్ ఇతర సహాయ సిబ్బంది పోస్టుల భర్తీ. వైఎస్ జగన్ హయాంలో నోటిఫికేషన్లు విడుదలవ్వడమే కారణం. గత ప్రభుత్వం అమలు చేసిన జీరో వేకెన్సీ విధానానికి స్వస్తి. మహిళలపై నేరం క్షమించారని పాపం, నేరగాళ్లకు కఠిన శిక్షలు. మహిళా సమానత్వం ఓ విద్య, అన్ని రంగాల కొనసాగుతున్న స్త్రీ పురుష సమాన. సిబ్బంది సర్దుబాటు, గ్రామ వార్డు సచివాలయాల ప్రక్షాళన. 4-5 పరిమితం చేసే ఛాన్సు, మిగిలిన వారిని ఇతర శాఖల సర్దేందుకు యత్నాలు. తొలుత ఇరిగేషన్ ఏఈలుగా 660 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లు. పంచాయతీరాజ్లోనూ ఇలాగే సర్దుబాటు. గ్రామీణ తాగునీటి విభాగాల్లో కూడా. ఇసుక కోసం కృత్రిమ మేధ, అక్రమ నిల్వలు, రవాణా నియంత్రణకు చెక్. ఇసుక పాలసీలో ఏ వినియోగానికి నిర్ణయం. గాలిని మించిన గనులు, లైట్రైడ్ తవ్వకాల్లో అదే వ్యూహం. లీజు కంపెనీ తరిమేసి తవ్వకాలు, పక్కనే మరో లీజు తీసుకొని మాయ. తమ గనుల్లోకి తవ్వినట్లుగా లెక్కలు, అక్కడే లాటరైట్ డంప్ తరలింపు. అటవీ ప్రాంతాల్లోనూ యథేచ్ఛగా తవ్వకాలు. ఈఎస్ఐపై విజిలెన్స్, జగన్ హయాంలో మంత్రుల కొనుగోలు గోల్మాల్పై దృష్టి. రాజమండ్రి ఆసుపత్రి పేరిట భారీగా పీఓలు. తప్పులు కప్పిపుచ్చే తనిఖీలు. సోషల్ ఆడిట్ బృందాలకు కమిషన్లు. అవినీతి పరులతో బేరసారాలు. పేరు ఘనం, సేవలు గగనం. ఇది మంగళగిరి ఎయిమ్స్ పరిస్థితి. 2019లోనే వైద్య సేవలు ప్రారంభం. అప్పట్లో 300 నుంచి 400 మంది రోగులకు